వెల్కమ్ టు క్రిష్ ఇన్ఫో. ఇది ఎల్జీ ఫ్రిడ్జ్ కంప్రెసరు. ఇది స్టార్ట్ అవుతుంది, ఎమ్మటే 2 నిమిషాల్లో షట్ డౌన్ అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది. ఇది మ్యాక్సిమం వచ్చేసి రిలే అండ్ ఓఎల్పి కంప్లైంట్ అయి ఉండొచ్చు. మనము ఇక్కడ రిలే ఉంటుంది, ఈ రిలేని అలాగే దాని కింద ఓఎల్పి అని ఉంటుంది, ఓవర్లోడ్ ప్రొటెక్షను. వారండింటిని మనం చేంజ్ చేసి చెక్ చేద్దాం. దీని రిలే అంటారు, బ్లాక్ కలర్లో ఉంటుంది, దీనికి 2 లెగ్స్ ఉన్నాయి. అలాగే దాని కింద ఓఎల్పి అంటారు, ఓవర్లోడ్ ప్రొటెక్షను. ఇది న్యూట్రల్ కనెక్షన్ ఉంటుంది. ఇది కూడా మనం ఓపెన్ చేసాం, 2 ఓపెన్ చేసాం. మ్యాక్సిమం ఈ 2 ప్రాబ్లం ఉండొచ్చు. ఈ రెండిట్లో రిలే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకైనా మంచిదని 2 తీసుకొచ్చాము. 2 చేంజ్ చేసేద్దాం, 2 కొత్త వేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు అన్నట్టు 2 తీసుకొచ్చాం. ఇక్కడ మనకు 3 పిన్స్ కనపడుతున్నాయి కదా, ఆ 3 పిన్స్ ఒకసారి మనం కంప్రెసర్ ఎలా ఉందో చెక్ చేద్దాం. రిలే ప్రాబ్లం అయి ఉండొచ్చు, కంప్రెసర్ కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. కంటిన్యూటీలో పెట్టి చెక్ చేస్తున్నాను, బాడీ కూడా ఏమైనా షార్ట్ అయిందేమో చూస్తున్నాను. అంత బాగానే ఉంది, కంప్రెసర్ బాగానే ఉంది. అంటే మ్యాక్సిమం ఇంకా రిలేలే ప్రాబ్లం. వీటిని మనం ప్లగ్స్ మారుద్దాం. పాత పట్టుకున్నటువంటి వాటిని రిమూవ్ చేసి కొత్త వాటికి ఆ పిన్స్ మనం పెట్టి కంప్రెసర్కి యాడ్ చేద్దాం. ఈ వైట్గా ఉన్నదాన్ని ఓఎల్పి అంటారు, ఓవర్లోడ్ ప్రొటెక్షన్. ఈ బ్లాక్గా ఉన్నది 2 ఉన్నాయి, కొన్ని వాటికి సింగిల్ వైరే వస్తుంది. ఈ మోడల్లో 2 వచ్చాయి. మళ్ళీ వీటిని కంప్రెసర్కి అటాచ్ చేద్దాం. ఓఎల్పి అండ్ రిలే మన కంప్రెసర్కి కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన తర్వాత పవర్ స్విచ్ ఆన్ చేస్తున్నాము. కంప్రెసర్ సౌండ్ వస్తుంది, వినండి. ఇప్పుడు కంప్రెసర్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ.